నిజం చెప్పాలంటే ఏది బుక్ చేసామో నాకు మెయిన్ గుర్తులేదు, దానివల్ల వచ్చింది ప్రాబ్లం అంతా. కోసం రమ్య కలర్ ఎంచుకోలేదని. ఓకేనా, ఏం చేస్తాం ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ అంతే, అన్నీ హై రేంజ్లో కావాలి, ఎక్కడ తగ్గుతుందా అని మళ్ళీ చూస్తాం. ఫ్యాన్ అయితే అస్సలు తిరగట్లేదు, ఖరాబ్ అయిపోయింది, అందుకని ఫ్యాన్ బుక్ చేసాం. ఫ్యాన్ ఎంత రేట్ అంటారా, లాస్ట్కి చెప్తా. ఏం కలర్ వచ్చిందో, ఏం ఫ్యాన్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం, సరేనా? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య. బాగున్నారు అందరూ? మీరు బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఫ్యాన్ చూసిద్దాం, ఏం ఫ్యాన్ వచ్చింది. ఫ్యాన్ ఏమో అంత చిన్నది, పార్సల్ ఎందుకు అంత పెద్దది కడతారేమో, ప్రతి వస్తువుకి అలానే ఉంటాయి. ఇవి రెక్కలు బ్లాక్ కలర్ ఏంటి చూద్దాం, సరే ఏ కలర్ అయితే కలర్. ఇంత ఫ్యాన్కి అంత డబ్బా ఏంటి, సైడ్కి ఖరాబ్ కాకుండా ఉంటుంది. కత్తంది దానికి. మనకి ఇప్పుడు ఫ్యాన్ ఆపాలంటే లెగక్కర్లేదు, రిమోట్ వచ్చేసింది. నువ్వు ఆపు అని కొట్లాడుకోవాల్సిన పని లేదు. దీనికైతే మనకి రిమోట్ వచ్చేసింది. టక్ అంటే వెలిగిపోతుంది, టక్ అంటే తిరిగేస్తుంది, టక్ అంటే ఆగిపోతుంది. ఇప్పుడు ఫ్యాన్ బంద్ చేయడానికి వేయడానికి గొడవ ఆడవలసిన అవసరం లేదు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి. దానికి బ్యాటరీస్ కూడా ఇచ్చారు మనకి. ఇదైతే పైన కట్టడానికి సీపు. మొత్తం ఫ్యాన్ అంటే సెట్ వచ్చేస్తుంది. వైట్ కలర్ ఫ్యాన్. దీని రెక్కలు ఏ కలర్ ఉన్నాయో చూద్దాం. అసలు మేమైతే ఈ కలరే బుక్ చేయలేదు, మెరూన్ కలర్ బుక్ చేసాము, ఆడేమో వైట్ ఇచ్చేది. మరి మెరూన్ బుక్ చేయలే, మెరూన్ బుక్ చేసాము కదా. 300 తక్కువ అంటే వైటే బుక్ చేసుకున్నావు కదా. 300 తక్కువ అంటే వైటే బుక్ చేసుకున్నావు కదా. 300 కోసం వైట్ బుక్ చేస్తాం ఫ్రెండ్స్. అంతేగా అంతేగా. అది వైట్ ఇది వైట్ అన్నావు, డైలాగ్ గుర్తులేదా? 3000 పెట్టి 3600 పెట్టి 3300 పెట్టి రిమోట్ ఫ్యాన్ కొన్నాము. 300 కోసమని కలర్ ఎంచుకోకుండా వైట్ తీసుకున్నాం. అట్లా ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళతోటి. 300 కోసమని కలర్ ఎంచకంటే వైట్ తీసుకున్నాం. వేరే కలర్ అయితే 300 ఎక్కువని, అదొకటి. ఇంకోటి ఏమో ఏసీ వైట్ ఇది వైట్ ఉంటుందని అట్లా కొంచెం వైట్ తీసుకున్నాం. ఓకేనా? మొత్తానికి అయితే ఫ్యాన్ బిగించాం. ఇప్పుడు వేసి చూద్దాం ఎలా వస్తుందో, గాలి అది మంచిగా వస్తుందో లేదో చూద్దాం. ఇది వేసినప్పుడు ఒక సౌండ్ కూడా వస్తుంది చూడండి, మీకు ఫోన్లో సౌండ్ వినబడదో అలా బిగించేసినాం. ఇప్పుడు వేస్తా, ఒక సౌండ్ వస్తుంది, మీకు ఫోన్లో వినిపిస్తుందో వినిపించదో కానీ. చూసారా, కిక్ అని అయితే సౌండ్ వచ్చింది, మీకు ఫోన్లో వినిపించిందో లేదో కానీ. రిమోట్తో ఆపరేట్ చేద్దాం. రిమోట్ ఓన్లీ ఫ్యాన్ కాస్ పెట్టి ప్రెస్ చేస్తేనే పనిచేస్తుంది. సౌండ్ వస్తుంది చూసారా, మనకి కీ అని సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడైతే నేను సెకండ్లో పెట్టాను,
రిమోట్లో ఒక లైటింగ్ కూడా వస్తుంది చూడండి. 3లో పెట్టాను, 4లో పెట్టాను, 5లో పెట్టాను, ఇప్పుడు లాస్ట్ 6. ఇంకా ఇదే దీని స్పీడ్ అయితే. ఓకే కదా. ఇప్పుడు మనం ఆఫ్ చేసేయాలంటే ఏం లెగవలసిన అవసరం ఏం లేదు. రిమోట్తో రెడ్ బటన్ ఒత్తిస్తే ఆఫ్ అయిపోతుంది మనకి. మళ్ళీ మనకు ఫ్యాన్ కావాలంటే రెడ్ బటన్ ఒత్తిస్తే చాలు, ఫ్యాన్ ఆన్ అయిపోతుంది. ఉంటాయి కదా మనకి మామూలుగా ఫ్యాన్కి అయితే 5 పాయింట్సే ఉంటాయి కదా, 5 పాయింట్సే ఉంటాయి కదా. రిమోట్కి అయితే 6 పాయింట్స్ ఇచ్చాడు. చాలా బాగా తిరుగుతుంది ఫ్యాన్ అయితే, బాగుంది. మొత్తానికైతే వీడియో చూసి నవ్వుకోండి. 300 కోసం రమ్య కలర్ ఎంచుకోలేదని. ఓకేనా, ఏం చేస్తాం ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ అంతే. అన్నీ హై రేంజ్లో కావాలి, ఎక్కడ తగ్గుతుందా అని మళ్ళీ చూస్తాం. ఏంటో అలా 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 వెళ్ళిపోవాలి అంతే, ఏం చేయలేం మరి మనం. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ 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 బాయ్.